వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజు జరిగినటువంటి గొడవలు, ఆ తర్వాత ఆ గొడవలు కంటిన్యూ అవ్వడం అని చెప్పడం కంటే అంతకంటే ఎక్కువ అవ్వడం ఆ అల్లర్లన్నీ. దానికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్గా చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా కానీ ఆ గొడవలు కంటిన్యూ అవ్వడంతో నిన్న ఇద్దరు ఎస్పీలపై వేటు వేసింది. అంతేకాకుండా ఒక ఎస్పీ ఒక కలెక్టర్ పైన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా కొంతమంది డిఎస్పీలపై దాదాపు 12 మంది డిఎస్పీలపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ అయితే అంశానికి సంబంధించి పూర్తిగా సీరియస్ అయిందనే చెప్పుకోవాలి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ మీటింగ్లో చేసినటువంటి కామెంట్స్ కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయని చెప్పుకోవాలి. అధికార పక్షం కొంత ఖుషీగా ఉందని మాట్లాడుకోవాలి. దాంతోపాటుగా ఏదైతే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 10వ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి దానికి స్వయంగా సోనియా గాంధీని ఆహ్వానించాలని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి గ్రాండ్గా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నేను కొన్ని అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్ అరవింద్ గారు, ఎలా చూడాలి? ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయాలను తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగినటువంటి హింస మనందరం చూసినటువంటిదే. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగినటువంటి హింస అనేది కంటే కూడా దీన్ని పోస్ట్ పోల్ వైలెన్స్గా చూడాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరీ అంటే రెండు వర్గాలలో జరిగినటువంటి ఘర్షణ, అదే సందర్భంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి సందర్భంగా మాట్లాడినటువంటి ఏదైతే రికార్డ్ అయినాయో వాటికి సంబంధించినటువంటి వచ్చినటువంటి మాటలు కూడా అదే ఏంటంటే చంపేయండి, ఎట్టి పరిస్థితుల్లో గెలిచినా కానీ ఉప ఎన్నిక రావాలి అనేటటువంటి భావం ఏదైతే ఉందో అది కొంచెం సీరియస్గా ఎన్నికల కమిషన్ పరిగణించింది. మొత్తం 14 సమస్యాత్మక ప్రాంతాలు, 14 అత్యంత సున్నిత ప్రాంతాలు, అత్యంత డెలికేట్ ప్రాంతాలుగా గుర్తించినప్పటికీ ఎందుకు అలర్ట్గా లేరు, కేంద్ర బలగాల్ని కూడా ప్రత్యేకంగా పంపించినప్పటికీ ఈ గొడవలు ఎందుకు జరిగినాయి అని చెప్పేసి సిఎస్ని డీజీపీని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక్కడ వీళ్ళిద్దరూ సమాధానం చెప్పిన తర్వాత రాత్రి సుమారు 8 గంటల టైంలో ఈ చర్య తీసుకుంది. ఇద్దరు ఎస్పీని సస్పెండ్ చేసింది, ఒక ఎస్పీని ఒక కలెక్టర్ని బదిలీ చేసింది. ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా భావించాలి. అదే సందర్భంలో 12 మంది అంటే 5-6 డిఎస్పీలు ఉన్నారు, దాంట్లో మిగతా వాళ్ళు ఇన్స్పెక్టర్లు, వాళ్ళతో సహా 12 మంది అధికారులని తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఆర్డర్లో ఇంకొక కీలకమైన అంశం నేను గమనించింది ఏంటంటే, బహుశా నేను ఈ 30 ఏళ్ల జర్నలిజం చరిత్రలో ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు. శాఖాపరమైన విచారణ జరగాలి, శాఖాపరమైనటువంటి చర్యలు ఏది ఒకవేళ సస్పెన్షన్ ఎత్తివేయాలన్నా లేదా వాళ్ళ మీద ఉన్నటువంటి క్రమశిక్షణా చర్యలు మేమేదైతే క్రమశిక్షణా చర్యలు ఇనిషియేట్ చేసామో దాని విషయంలో రీథింక్ చేయాలన్నా మా నిర్ణయం ఉండాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ శాఖాపరమైనటువంటి నిర్ణయాలు కానీ ఉండటానికి లేదు అని చెప్పి నేను ఈ 30 ఏళ్లలో నేను ఇంతవరకు ఎక్కడా ఇంతవరకు అటువంటి ఆర్డర్ చూడలేదు. అంటే ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ పార్టీ వచ్చినా కానీ ఆ పార్టీ ఏమన్నా మళ్ళీ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా, అదే సందర్భంలో శాఖాపరమైనటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉందా? జనరల్గా పోలీస్ శాఖలో ఏం జరుగుతుందంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి అధికారులు ఉన్నత స్థాయిలోకి వచ్చినప్పుడు సస్పెన్షన్లు ఎత్తివేయటం కూడా జరుగుతుంది. అటువంటిది కూడా జరగడానికి అవకాశం లేదు. మేము తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ రివోక్ చేయాలి అంటే మేమే చేయాలి అనే ఒక ఫర్మ్ ఇండికేషన్ తోటి ఆర్డర్ వచ్చింది. నేనైతే ఇది ఎక్కడా చూడలే ఇంతవరకు. అంటే జరిగినటువంటి ఆ తీరు లేకపోతే అంత ఉద్రిక్తంగా మనం గత 3-4 రోజులుగా మాట్లాడుతున్న సబ్జెక్టే ఇప్పుడు అది అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించి ప్రత్యేక కేంద్ర బలగాలని కూడా దానికోసం అలాట్ చేస్తే ప్రత్యేక ప్లాటులను తరలించి ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక పోలీసుల్లో ఉన్నటువంటి నిరాసక్తత లేదా స్థానిక పోలీసుల్లో ఉన్నటువంటి పక్షపాతం ఇట్లాంటి కారణాలతో జరిగింది అని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది అనేది స్పష్టం. ఇందులో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖకి సంబంధించినటువంటి నిర్ణయంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిచి మాట్లాడినటువంటి విషయం, వివరణ తీసుకునేటువంటి విషయం కానీ ఇక్కడెక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక క్లారిటీ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పట్ల కొంత తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. ఒక పక్క కంట్రోల్ చేయటం, ఒక పక్క ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం కనిపిస్తోంది, మరో పక్క కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం ఉన్నప్పటికీ సరైనటువంటి దిశలో వాళ్ళని నడపలేదు అనేటటువంటి అంశం మీద
అసంతృప్తి కనిపిస్తుంది. వీటన్నిటిలో చివరికి కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈరోజు దేశం ముందు దోషిగా నిలబడినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరికి అంటే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేశారు అనే విషయం పక్కన పెడితే, ఎందుకంటే పోలీసులు కొన్ని ప్రాంతాల్లో కొన్ని పార్టీలకు ఇక్కడ ఒక విషయం, కీలక విషయం గమనించాలి. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కానీ, పలువురు మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇటువంటి కొంతమంది పోలీస్ శాఖ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసులు కూటమి ఏజెంట్లుగా పనిచేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు. మరోపక్క సహజంగానే కూటమి నుంచి కూడా అభ్యంతరాలు ఉన్నాయి, కూటమి నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, పోలీస్ శాఖకి సంబంధించిన ఇంటిగ్రిటీ క్వశ్చన్స్ ఇప్పుడు అన్నీ దేశం ముందు దోషిగా నిలబెట్టినాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని దేశం ముందు దోషిగా నిలబెట్టినాయి. 12 మంది పోలీస్ అధికారులు, 5-6 డిఎస్పీలతో సహా 12 మంది పోలీస్ అధికారుల సస్పెన్షన్ కానీ, 2 ఐపీఎస్ల సస్పెన్షన్ కానీ, దాంతోపాటు 2 బదిలీ చేసినటువంటి విషయం, ఒక ఐఏఎస్ని ఒక ఐపీఎస్ని, ఇవన్నీ కలిపి ఆలోచిస్తే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిలోనే కాదు, దేశ ప్రజల దృష్టిలో కూడా ఈరోజు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే హైకోర్టు కూడా జోక్యం చేసుకుని హైకోర్టు కూడా దీనికి సంబంధించి సిఎస్ ని కావచ్చు, డీజీపీని కావచ్చు, చీఫ్ ఎలక్షన్ ముగ్గురిని కూడా వచ్చి వివరణ ఇవ్వాలంటూ వాళ్ళ ముగ్గురికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దాడులకు సంబంధించి పోలీసులు పూర్తిగా విఫలమయ్యారంటూ వచ్చినటువంటి పిటిషన్కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టు కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ మీద ఖచ్చితంగా సీరియస్నెస్ వ్యక్తం చేసింది. అదే సందర్భంలో ఆ ముగ్గురు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చింది. 1 రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, 2 చీఫ్ సెక్రటరీ, 3 డీజీపీ, ఈ ముగ్గురికి కూడా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వడంతో పాటు వాళ్ళని పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రసీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, ఒక వ్యవస్థ మీద ఇంకో వ్యవస్థ విజిలెంట్గా ఉంటుంది. ఇక్కడ ఒక పక్క కేంద్ర ఎన్నికల సంఘం, మరో పక్క రాష్ట్ర హైకోర్టు కూడా దాని పట్ల పర్టికులర్ వ్యాఖ్యలు చేయడంతో పాటు వైఫల్యాలను ఎత్తి చూపటం. ఒక పక్క నిఘా వైఫల్యాల్ని, మరో పక్క భద్రతా వైఫల్యాల్ని, మరో పక్క పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ వాటిని సరైన స్థాయిలో వినియోగించుకోవడంలో ఉన్నటువంటి యాజమాన్య వైఫల్యం, అడ్మినిస్ట్రేటివ్ వైఫల్యాల్ని, వీటన్నిటినీ కలిపి తప్పు పట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం, అదే సందర్భంలో హైకోర్టు, ఈ రెండింటికి వ్యవస్థలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే వెళ్ళింది. నేను అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశ ప్రజల ముందు, కేంద్ర ఎన్నికల సంఘం ముందు దోషిగా నిలబడి సమాధానం సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మాత్రం నేను మళ్ళీ ఇందాకే చెప్పినట్టుగా ఏ పార్టీకి అనుకూలంగా పనిచేశారనే విషయం పక్కన పెడితే, ఏ పార్టీ అంటే ఒక పార్టీ ఇంకో పార్టీకి అనుకూలంగా పనిచేశారని విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారంలోకి, ఆ విషయంలోకి మనం వెళ్లకుండా ఆలోచిద్దాం కాసేపు. ఒకటి మాత్రం క్లియర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో ఈ వైఫల్యం మాత్రం క్లియర్గా కనిపించింది. దీనికి కారణం ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే ఇమీడియట్గా యాక్షన్ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కదలటం మాత్రం ఒక సానుకూలమైన అంశంగానే చూడాలి. విజయ్. రైట్ అరవింద్ గారు. ఇకపోతే ఐపాక్ టీంతో నిన్న జగన్ సమావేశమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సమావేశంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చాయి. కొంత ఏంటి అసలు మొత్తం మిగిలినటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా అసలు జగన్ మాట్లాడిన దాని గురించి చర్చించుకుంటున్నారు. మరోసారి మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. దాంతో పాటుగా గతం కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని చాలా క్లియర్గా, చాలా ధీమాతో ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఐపాక్ టీం అంతా కూడా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేయడం. ఎందుకంటే ఆ పార్టీకి అనుకూలంగా వాళ్ళంతా సోషల్ మీడియాలో వ్యవహరించారు కాబట్టి వచ్చే ఫలితాలు చూసి రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా షాక్ అవ్వబోతుందంటూ జగన్ దీన్ని ఇంకో రకంగా చూద్దాం. మొత్తం ఎన్నికల స్ట్రాటజీ నిర్వహించినటువంటి ఐపాక్ టీం కంటే కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎక్కువ కాన్ఫిడెన్స్ కనిపించింది అనేటటువంటి భావం అయితే బయటకు వచ్చింది. ఆ రకమైనటువంటి కంక్లూజన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఒక పక్కన ఎలక్షన్ స్ట్రాటజీ మొత్తం నిర్వహించినటువంటి టీం ఏదైతే ఉందో, ఆ టీం అంచనాల్ని మించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి తీర్పు పైన ఉన్నటువంటి అంచనాలు కానీ కనిపించినటువంటి పరిస్థితి. దానిపైన సహజంగానే వచ్చేటటువంటి విమర్శలు, అదే సందర్భంలో సోషల్ మీడియా వచ్చే సెటైర్లు, ఇక దాంతోపాటు దానికి అంటే
వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి కూటమి పార్టీల నుంచి వచ్చేటటువంటి వ్యాఖ్యానాలు ఇవన్నీ ఒక పక్కన రాజకీయపరమైనటువంటి చర్చలు ఇవి సాధారణం. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ఈ వ్యవహార శైలి మాత్రం ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ మాత్రం అసలు ఆ పార్టీ వాళ్ళని కూడా అంటే మొదటి నుంచి కూడా అరవింద్ గారు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాతో ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్తూనే ఉన్నారు. ఆ ధీమాని కంటిన్యూ చేయడం అయితే ప్రతి ఒక్కరిని దానికి నేను మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట మళ్ళా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓటు బ్యాంకులో తనకంటూ కొంత ఓటు బ్యాంకుని కన్సాలిడేట్ చేసుకున్నారు. కన్సాలిడేట్ చేసుకోవడంతో పాటు తన వ్యతిరేక ఓటు బ్యాంకుని కూడా కన్సాలిడేట్ చేశారు. ఈ రెండింటి మీద ఆయనకి క్లారిటీ ఉంది. అదే సందర్భంలో మధ్యస్థంగా తటస్థంగా లేదంటే ఎన్నికల సందర్భంలో ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన వైపు మౌల్డ్ చేసుకోగలను, తన వైపు అట్రాక్ట్ చేసుకోగలను, ఆ విండ్ క్రియేట్ చేయగలను అన్న భావం, కాన్ఫిడెన్స్ మన జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి వేవ్ క్రియేట్ చేశాను, అదే రకమైన మౌల్డ్ చేసుకోగలిగాను, నేను భరోసా ఇవ్వగలిగాను అన్న ధీమాలో అనే రకమైనటువంటి అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా అనిపిస్తోంది. వాస్తవంగా అంటే విశ్లేషకులు కానీ సెఫాలజిస్టులు కానీ వీళ్ళందరికీ సంబంధించిన అంచనాలు మాత్రం కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో ఇంతవరకు ఆ కాన్ఫిడెన్స్ తగ్గలేదు. కొంతమంది వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాకు 110 సీట్ల వరకు ఖచ్చితంగా వస్తాయని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 కాదు అంతకు మించి వస్తాయని చెప్పడం అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ పార్టీ నాయకులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే గతంలో మీ సహకారంతో 151 గెలిచాము, మీ సహకారంతో 22 ఎంపీ స్థానాలు గెలిచాం, ఇప్పుడు అంతకంటే ఎక్కువ గెలవబోతున్నాం, ముఖ్యంగా శాసనసభకి ఎక్కువ గెలవబోతున్నాం అనే భావాన్ని అనే కాన్ఫిడెన్స్ ని ఇవ్వడానికి బాగా 22 ఖచ్చితంగా వస్తాయి, ఇవి మాత్రం 151 మించి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. దాని చుట్టూ ఇక అంచనాలకు సంబంధించినటువంటి ఊహాగానాలు మొదలైనవి. 170లో 160 సీట్లు గెలుచుకోబోతోంది వైసీపీ అనేటటువంటి భావము ఈ జగన్మోహన్ రెడ్డి ఈ భేటీ తర్వాత, అంటే ఐపాక్ భేటీ తర్వాత ఆ కార్యకర్తల్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే 160 మేము గెలుచుకోబోతున్నాం అనేటువంటి భావం అయితే వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 151 రావు ఈసారి అని చెప్పి బహిరంగంగా చెప్తున్నటువంటి విశ్లేషకులు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ధీమాతోటి, అంటే వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారని పేరున్నటువంటి విశ్లేషకులు కూడా 151 అయితే రావు ఈసారి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గబోతుంది అని చెప్పినటువంటి పరిస్థితి. వాళ్లకు కూడా దిమ్మ తిరిగేలాగా జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ప్రదర్శించారనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఉందనేది చెప్పక తప్ప. మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంక్షేమం ప్రతి ఇంటికి అందించాం, ప్రతి ఇంటి వాళ్ళు మాకు ఓటేస్తారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఆయన కొనసాగుతున్నట్లుగా దాన్ని నేను చెప్తుంది ఏంటంటే ఆయనకున్నటువంటి ఓటు బ్యాంక్ని ఆయన కన్సాలిడేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కన్సాలిడేట్ చేసుకున్నటువంటి ఓటు బ్యాంక్ని దానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ని కూడా కన్సాలిడేట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రెండింటి మీద ఆయన క్లారిటీ ఉంది. తన వాల్యూమ్ పెద్దది, అవతల పక్క తనకు వ్యతిరేకమైన వాల్యూమ్ చిన్నది అనేది ఆయన భావం. దానికి తోడు ఈ తటస్థంగా ఓట్లు చివరి నిమిషంలో తీసుకున్నటువంటి వాళ్ళని కూడా బాగా తను అట్రాక్ట్ చేశాను, తన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశాను అనేది ఆయన నమ్మకం. పోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సమీక్ష కూడా చేశారు. అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి వాస్తవంగా క్రయ విక్రయాలు జరిగేది వేరే విధంగా ఉన్నాయి, కానీ అఫీషియల్గా చెప్పేటువంటి అమౌంట్ ఇంకో విధంగా ఉంది. దానికి సంబంధించి పన్నుల రాబడిలో మనం కొంత నష్టపోతున్నాం. ఈ అంశాలే కాదు, మిగిలినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి సంస్కరణలు చేపట్టాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రానికైనా ప్రధాన ఆదాయ వనరుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒకటి. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం వ్యవహారానికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని పెంచమని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇస్తే ఆ మేరకు వాల్యూ ఇప్పుడున్నటువంటి వాల్యూ మీద 100 రూపాయలు కట్టాల్సిన వాళ్ళు పెరిగిన వాల్యూ మీద 100కి ప్లస్ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా మరోపక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా ఈ చర్య మాత్రం ఖచ్చితంగా ఒక అంటే తప్పనిసరి అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ ల్యాండ్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అదనపు ఆదాయాన్ని
ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇక్కడే నేను ఇంకొక అంశం కూడా వచ్చింది. ఒక పక్క మొన్న జరిగినటువంటి రివ్యూలో ఖచ్చితంగా రుణమాఫీని దాని షెడ్యూల్ని ప్రిపేర్ చేయాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఇచ్చేశారు. ఒక సానుకూలమైనటువంటి దిశగా వెళుతుంది రుణమాఫీ ప్రక్రియ. ఇప్పుడు మనం ఇక్కడే మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఈ రుణమాఫీని మొత్తాన్ని మనం ఇంతకుముందు నుంచి మాట్లాడుతారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాన్ని మనం కోట్ చేసి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఏదైతే రెవెన్యూ ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఉంటుందో, ఆ రెవెన్యూని ఒక కార్పొరేషన్కి కేటాయించి ఆ కార్పొరేషన్ నుంచి 35,000 36,000 కోట్ల రుణం తీసుకొని ఈ మొత్తాన్ని దానికి ట్రాన్స్ఫర్ చేసి దాని నుంచి బ్యాంకుల కన్సార్టియం నుంచి లోన్ తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఉంది. ఇదే కనుక నిజంగా పూర్తిగా స్థాయిలో జరిగితే వివిధ రాష్ట్రాలు ఇదే బాట పట్టేటటువంటి అవకాశం ఉంది. దానికి ఎస్క్రో చేయటం కోసం, అంటే ఆ ఆదాయాన్ని, ఆ రెవెన్యూని తాకట్టు పెట్టడం కోసం ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి పెంపుని కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ఆదాయం ఎక్స్ అయితే పెంచిన ద్వారా X+Y అవుతుంది. కాబట్టి ఆ X+Yని మొత్తాన్ని తనఖా పెట్టి ఈ 36,000 కోట్ల రూపాయలకి సంబంధించిన రుణాన్ని, అంటే దీన్ని తనఖా ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుంటుంది కాబట్టి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి, లేదా ఒక సపరేట్ ఎంటిటీని క్రియేట్ చేసి, కార్పొరేషన్నో లేదంటే ఒక అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ SPV అంటారు, SPVనో క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఈ రుణాన్ని, అంటే ఈ ఆదాయాన్ని దానికి వచ్చేటటువంటి ఆదాయంగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఆ కార్పొరేషన్కో లేదా SPVకో అది వచ్చే ఆదాయంగా మార్చి ఆ ఎస్క్రో చేసిన, అంటే ఆ రుణానికి సంబంధించినటువంటి ఎస్క్రో అంతా అక్కడ చూపించడం ద్వారా వచ్చేటటువంటి రెవెన్యూని క్రియేట్ చేసి దానికి మొత్తం ఈ 36,000 కోట్లకు సంబంధించిన రుణాలు తీసుకుని 5 సంవత్సరాల్లోనో 4 సంవత్సరాల్లోనో దీనికి సంబంధించినటువంటి రీపేమెంట్ షెడ్యూల్ చేస్తారు. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రతిపాదన. దానికి కూడా ఉపయోగపడేలాగా ఇప్పుడు ఈ పర్పస్ తీసుకున్నట్టుగానే భావించాలి, ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ చూపిస్తటం ద్వారా 36,000 కోట్ల రుణం ఏదైతే ఉందో ఆ 36,000 కోట్ల రుణం పొందడానికి ఉన్నటువంటి అవకాశాన్ని మెరుగుపరుచుకుంటారు అనేది క్లియర్. రైట్. ఇకపోతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి అఫ్కోర్స్ అంటే గత ప్రభుత్వం కంటిన్యూ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా కానీ గ్రాండ్గా చేస్తారనే చెప్పే విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈసారి తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కూడా మొదటి నుంచి అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మొత్తంగా కారణం సోనియా గాంధీయే, ఆమె ఇచ్చింది అని మొదటి నుంచి చెప్పుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఆహ్వానిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అమలైన దగ్గర నుంచి, అంటే జూన్ 2వ తారీఖు నుంచి అపాయింటెడ్ డే అంటారు. 2014 జూన్ 2న అపాయింటెడ్ డే ఉంది. ఆ చట్టం అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టం రావడానికి 100% కారకురాలు సోనియా గాంధీ అని చెప్పక తప్పదు. అటువంటి సోనియా గాంధీ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్మేషన్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్లో క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఎటు లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానివల్ల నష్టపోయామన్న భావాన్ని బాగా ఎక్కించుకుని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయంగా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈసారి ఏదో 1-2 స్థానాలు వస్తాయి అనేది ఊహాగానం అయితే ఉన్నప్పటికీ గత 2 ఎన్నికల్లో కూడా ఎక్కడ ప్రభావశీలంగా కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఈ ఎన్నికల్లోనే కొంచెం 1-2 స్థానాల మీద ఆశలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆ ఊపు కనిపిస్తుంది. అది కాసేపు పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ దాన్ని జనబాహుళ్యంలో క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క సోనియమ్మ తెలంగాణ తల్లి అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ భావాన్ని, ఈ క్లెయిమ్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. కాబట్టి ఈ మొత్తం చర్చలో, ఈ మొత్తం దీంట్లో సోనియా గాంధీ అనే వ్యక్తి మాత్రం, సోనియా గాంధీ అనేటటువంటి ఒక రాజకీయ శక్తి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆమె రావటం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే 10వ వార్షికోత్సవం ఉందో అది ఇంకాస్త ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఇంకా కొద్దిగా ఫ్లరిషింగ్గా కనిపిస్తుంది అనేది అందులో ఎక్కడా వివాదం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మొదటి వేడుకలు చాలా భారీగా చేశారు, లడ్డూలు వంచారు, భారీగా వేడుకలు చేశారు, నెక్లెస్ రోడ్లో పెద్ద ఎత్తున వేడుకలు చేశారు. కానీ ఆ తర్వాత
ఆ వ్యవహారంలో కొంచెం కాస్త వెనక పట్టింది అనేటువంటి అసంతృప్తి మాత్రం ఉద్యమకారుల్లో ఉంది. ఆ విషయాన్ని కొద్ది కాన్సన్ట్రేషన్ తగ్గింది అనేటువంటి. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత అసలు తెలంగాణ ఉద్యమానికి లింక్ డీలింక్ అయిపోయింది అనేటటువంటి చర్చ ఉంది. ఇంత చర్చలో మీరు గమనించారా లేదా, ఇంత చర్చ జరుగుతున్నా కానీ ప్రజలకు మాత్రం కన్వే చేయడంలో తెలంగాణను మేమే తీసుకొచ్చామని చెప్పడంలో మాత్రం కేసీఆర్ ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతున్నారు. కేసీఆర్ నేను అదే చెప్తున్నాను. అంటే మొత్తానికి కారణమైనటువంటి వ్యక్తి శక్తి అయినటువంటి సోనియా గాంధీ దానికి కారణాన్ని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితిలో ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఈ ఊపుతోటి ఉంది కాబట్టి ఈ భావాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో మూలన ఉన్నటువంటి ఆ తెలంగాణకి రావడానికి కారణమైన సోనియా గాంధీ అనేటటువంటి ఆ ఫైర్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నైట్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా కావో పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 10వ వార్షికోత్సవానికి సోనియా గాంధీ రావటం ద్వారా ఇది కొంచెం మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చినటువంటి ఎక్కడో మూలన దాక్కున్నటువంటి ఈ స్పిరిట్ ఏదైతే ఉందో, ఈ భావం ఏదైతే ఉందో అది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చిందని భావించాలి. అంటే ఇతర పార్టీలు కూడా దీనికి సంబంధించి అక్కడికక్కడ వేడుకలు చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నాయి. అంటే మరోవైపు బీఆర్ఎస్ కూడా 10వ ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి వాళ్ళు కూడా కొన్ని చోట్ల పార్టీ పరంగా వేడుకలు నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళ వైపు నుంచి తెలంగాణ ఏర్పాటుకు కారణమైంది మేమే, తెలంగాణను అసలు మొత్తంగా తెచ్చి కాదు, చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళ మాట అది ఆ రకమైనటువంటి భావాన్నే వాళ్ళు ఇప్పటికీ జనం మదిలో నిలబెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ అన్న స్పిరిట్కి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగినటువంటి స్ట్రగుల్కి, అదే సందర్భంలో తెలంగాణ ఎగ్జిస్టెన్స్కి ఉన్నటువంటి ఆ స్పిరిట్ నుంచి ఎక్కడో దూరం వెళ్ళిపోయారు భారత రాష్ట్ర సమితిగా మారి అనేటటువంటి భావం మాత్రం తెలంగాణ ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. తెలంగాణ ప్రజల్లో ఖచ్చితంగా ఉన్న ఆ భావాన్ని, అదే సందర్భంలో తెలంగాణ రావటానికి సోనియా గాంధీ యొక్క ఫర్మ్ డెసిషన్ ఒక కారణం అనేటటువంటి భావాన్ని, ఈ రెండింటిని ఎక్కడో మూలన ఉన్న వాటిని ఇగ్నైట్ చేసి మళ్ళీ ముందుకు తీసుకురావడానికి బలమైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. దీంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతారో అనే విషయం పక్కన పెడితే ఇది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో ఎక్కడో మూలన ఉన్నటువంటి భావాన్ని మాత్రం ముందుకు తీసుకొచ్చేటువంటి చర్యగానే చూడాలి. అంటే ఇద్దరు పార్టీల అధినేతలు అయితే క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అసలు ఉద్యమకారులను ఇద్దరు పట్టించుకోవట్లేదేమో. ఈసారి కాంగ్రెస్ అయినా కానీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులకు సంబంధించి కొన్ని డెసిషన్స్ ఏమైనా తీసుకుంటారా, వాళ్ళకి పెద్దపీట వేస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా. ఉద్యమకారులకి ఉద్యమకారుడికి తన స్వగ్రామంలో ల్యాండ్, ఇంటి స్థలం ఇస్తాము అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పినటువంటి విషయం. 6 గ్యారంటీల్లో అది కూడా ఒకటి ఉన్నటువంటి ఉద్యమకారులకి సముచిత స్థానం ఇస్తాం ఉన్నటువంటి విషయం. ఇక ఉద్యమకారులు అనే విషయంలోనే కొంత వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాసెస్, దానికి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ మొత్తంలో గమనించాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఉద్యమకారులకి సంబంధించినటువంటి నెంబర్ విషయంలో కానీ, అంటే తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిన వాళ్ళ నెంబర్ విషయంలో కానీ టీఆర్ఎస్ కొంత కన్ఫ్యూజ్ చేసింది అనేటువంటి భావం అయితే తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి 6 గ్యారంటీల పత్రం ఏదైతే ఉందో, అప్లికేషన్ ఏదైతే ఉందో, అప్లికేషన్లో దాని గురించి ఒక కాలం పెట్టడం అనేది ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రాసెస్ ప్రక్రియ జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఆ ఇంటి స్థలం ఇవ్వటం అనేది జరిగితే మాత్రం ఉద్యమకారుని పూర్తి స్థాయిలో గుర్తించినట్టుగానే భావించాలి. అయితే తెలంగాణ ఉద్యమకారుల్లో దీనికంటే ఎక్కువ అసలు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పు మీదే బాగా ఎక్కువ అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ నేపథ్యం ఉన్నట్టు తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టి కొన్ని సందర్భాల్లో ప్రవర్తించిందని బీఆర్ఎస్ మీద కాస్త కోపం ఉంది. ఇప్పుడు అంటే ఈ ఉద్యమకారులకి సంబంధించినటువంటి అంశాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ సీట్లు మేము ఉద్యమకారులకు ఇచ్చామని చెప్పి బీజేపీ క్లెయిమ్ చేసుకుంటోంది. మరోపక్క అసలు మాది ఉద్యమకారుల పార్టీ అంటూ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటోంది. ఉద్యమకారుల పార్టీ మాది, ఉద్యమం మొదలుపెట్టింది మేము, ఉద్యమానికి ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చింది మేము అని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటోంది. అదే సందర్భంలో సోనియా గాంధీని తీసుకురావడం ద్వారా ఆ క్లెయిమ్ ఇంకా పెంచుకుంటోంది. ఇంకా మరోపక్క
చావు నోట్లో తలగతి పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు, శూన్యం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించారు అనేటటువంటి భావాన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుంది. ఇది ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి క్లెయిమ్ విషయంలో ఇది ఇట్లా ఉంటే, ఉద్యమకారులకు సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో కేసీఆర్ మీద కొంత అసంతృప్తి ఉన్న విషయం వాస్తవం. అదే సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఈ చర్య దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. కానీ ఎక్కువ మంది ఉద్యమకారులకు సీట్ ఇవ్వటం ద్వారా ఉద్యమకారులని గౌరవించామని చెప్పే క్లెయిమ్లో మాత్రం బీజేపీ కూడా ముందున్నటువంటి విషయం వాస్తవం. ఇప్పుడు ఒక పక్కన ఈటెల రాజేందర్, మరో పక్క రఘునందన్ రావు, ఇంకో పక్క విశ్వేశ్వర రెడ్డి, మన వీళ్ళందరూ కూడా ఉద్యమకారులు, ఆరూరు రమేష్, సీతారాం నాయక్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, సుష్మా స్వరాజ్ ఆ రోజు గట్టిగా పోరాడారు, ఆమె గలం గట్టిగా వినిపించారు అంటూ కూడా బీజేపీ ఎప్పటికప్పుడు ఏం చేసుకుంది. అండ్ తెలంగాణ సమాజం కూడా చిన్నమ్మగా ఆమె ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా గమనించారు. అంటే తెలంగాణలో ఇప్పుడు ఆ ఉద్యమం యొక్క క్లెయిమ్ చేసుకోవటంలో మూడు పార్టీలు ముందున్న విషయం 100% వాస్తవం అని చెప్పక తప్పదు. విజయ్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.